కేకే బిర్యానీకి నేనైతే ఫిదా అయిపోయిన మామా. హే గైస్, నమస్తే. ఈ రోజు ఫుడ్ సిరీస్ లో భాగంగా దొలలో ఉన్న ఈ లవ్లీ ఫుడ్ అండ్ క్యాటరింగ్స్ కి అయితే వచ్చేసాము. వీళ్ళ దగ్గర దొరకలేని ఐటమ్ అంటూ లేదు మామా. స్టార్టర్స్ దగ్గర నుండి నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లో మూన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. చెప్పండి, మన దగ్గర ఏమైనా వెరైటీస్ దొరుకుతాయి? దగ్గర చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటది అన్న, ఫ్రై పీస్ ఫ్రైడ్ రైస్ ఉంటది, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటది. బిర్యానీలో మన దగ్గర ఫేమస్ మొగలాయ్ బిర్యానీ, కేకే బిర్యానీ అండ్ మూన్ బిర్యానీ ఉంటుంది మన దగ్గర. ఇంకా అన్ని దొరుకుతాయి మన దగ్గర అయితే. అవునండి, మొత్తం చైనీస్ మొత్తం అన్ని ఆల్ ఐటమ్ దొరుకుతాయి. ఇక్కడ చెఫ్స్ కూడా మామూలుగా లేరు. ఈ అన్న అయితే షిప్ లో చెఫ్ కింద వర్క్ చేశారంట. ఫుడ్ అయితే మంచి హైజీన్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ చూసారుగా, దీని క్రేజ్ అయితే మామూలుగా లేదు, అలా వస్తూనే ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే మొగలై బిర్యానీ ట్రై చేసాము. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మొగలై మేమైతే క్వాంటిటీ తక్కువ చెప్పుకున్నాము. మీరు గనక తీసుకుంటే ఈజీగా 3 to 4 మెంబర్స్ కి వస్తుంది. ఇంక ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది, కేకే బిర్యానీ అంట. పేరు విని ఏదో అనుకున్నా గానీ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం కరివేపాకును కట్ చేసి జీడిపప్పు, ఎగ్స్ తో ఆ ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది. చికెన్ పీసెస్ లేకుండా ఓన్లీ రైస్ ఒకటే తినేయచ్చు, అంత బాగుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఇలా వస్తే తప్పకుండా ఒక ట్రై అయితే చేసేయండి. అదనమాట మ్యాటర్. వీడియోస్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.